అమ్మా, నాకు చాలా బోర్ కొడుతుందమ్మా. ఏదైనా మంచి కథ చెప్పువా? యానిమల్స్ కథ, ఓకే? ఓ తప్పకుండా. ఈరోజు నేను మీ తాతగారు రాసిన మారిన నక్క అనే కథ గురించి చెబుతాను. నక్కా తోడేలు వేర్వేరు అడవుల్లో నివసిస్తున్నాయి. అవి చిన్ననాటి స్నేహితులు కావడంతో అప్పుడప్పుడు కలుసుకుంటుంటాయి. వాటి బుద్ధి మాత్రం ఒకేలా ఉండదు. హరితవనంలో ఉండే నక్కకు మంచితనం లేదు. ఒకరికి ఇంత పెట్టే గుణమూ లేదు. కానీ మంచిది అనిపించుకోవాలనే కోరిక మాత్రం ఉండేది. ఒకరోజు పక్క అడవి నుండి బాల్య స్నేహితుడైన తోడేలు నక్కను చూద్దామని వచ్చింది. కుశల ప్రశ్నలయ్యాక నక్క, అయ్యో, వచ్చేదానివి ఒక్క అరగంట ముందు వచ్చి ఉంటే జీడిపప్పు వేసి చేసిన కమ్మటి పాయసం పెట్టేవాడిని. రుచిగా ఉండటంతో నా భార్యా పిల్లలు కాస్త కూడా మిగల్చకుండా తినేశారు. ఇప్పుడు దూరం నుంచి వచ్చిన స్నేహితుడికి ఏమీ పెట్టలేకపోతున్నానే అనే బాధగా ఉంటుంది అన్నది. నేను తినడానికి రాలేదు, ఎలా ఉన్నావో చూసిపోదామని వచ్చానంతే, బాధపడకు అంటూ వెళ్ళిపోయింది తోడేలు. ఇలాగే మరో 2 సార్లు జరిగింది. తోడేలు నక్కను చూడడానికి రావడం, నక్క ఏదో ఒక వంటకం పేరు చెప్పి ఏమీ మిగల్చకుండా తినేశాం అని చెప్పి పంపడం జరిగింది. దీంతో తోడేలుకు ఏమనాలో అర్థం కాక మౌనంగా ఉండేది. నక్కకు పెట్టే బుద్ధి లేకపోయినా ఇతరుల మెప్పు పొందాలనే ఆశ ఉంది. అందుకే ఏమాత్రం ఆతిథ్య గుణం లేకపోయినా మాటలతోనే మంచి మర్యాద ఉన్నవాడిలా నాటకం ఆడుతుందని పసిగట్టింది తోడేలు. తోడేలు బుద్ధి నక్కలాంటిది కాదు. నక్కకి మళ్ళీ మాటలతోనే మంచివాడనిపించుకోవాలన్న కోరిక ఏమాత్రం లేదు. దాంతో వెళ్తూ వెళ్తూ, మా ఇంట్లో రేపు విందు భోజనం ఉంది, నువ్వు తప్పకుండా రావాలి, ఘనంగా చేస్తున్నాను, చాలా రకాల వంటకాలుంటాయి అంటూ చెప్పింది. మరుసటి రోజు నక్క లొట్టలేసుకుంటూ తోడేలింటికి వెళ్ళింది. రకరకాల వంటకాలతో భోజనం వడ్డించింది తోడేలు. తృప్తిగా తిని తేంచింది నక్క. అది సరేగాని విందు భోజనం అన్నావు, అతిథులెవ్వరూ రాలేదేంటి అన్నది నక్క. నాకు నువ్వే 100 మంది అతిథులతో సమానం. ఎందుకంటే నేను మీ ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక వంటకం పేరు చెప్పి నోరూరిస్తుంటావు. అందుకని నీకు రకరకాల వంటకాలతో భోజనం పెట్టి రుణం తీర్చుకోవాలనుకున్నాను అన్నది తోడేలు. ఎవరో చెంప మీద చెల్లుమని కొట్టినట్టు అనిపించింది నక్కకు. మిత్రమా, నాకు చాలా బాగా బుద్ధి చెప్పావు. ఇక మీదట మాటల్లో కాకుండా చేతల్లో అతిథి మర్యాదలు చూపుతాను అని సిగ్గుతో తలదించుకుంది నక్క. అప్పటి నుంచి తన ఇంటికి ఎవరొచ్చినా మంచి భోజనం పెట్టేది. అతిథులుగా వచ్చిన ఇతర జంతువులు నక్కను మెచ్చుకుంటూ దీవెనలు ఇచ్చేవి. అలా చేస్తూ త్వరలోనే ఆ అడవిలో మంచి పేరు తెచ్చుకుంది నక్క. తన ఉపాయం నక్కలో ఇంత మార్పు తెచ్చినందుకు తోడేలు ఆనందించింది. నక్క, తోడేలు సంతోషంగా వాటి స్నేహాన్ని కొనసాగించాయి. ఇప్పుడు చెప్పు, ఈ కథ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. నీకు తెలుసా, ఇంగ్లీష్ లో డస్ట్ అంటే 4 పదాలు. అవి ట్రెమెండస్ విపరీతమైనది, హజార్డస్ ప్రమాదకరమైనది, స్టూపెండస్ అద్భుతమైనది, హారెండస్ భయంకరమైనది. మీకు ఇంకా ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.